నటీనటుడు నిర్మాత బండ్ల గణేష్ పై ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అద్దెకుంటున్న ఇంటిని ఖాళీ చేయమని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆ ఇంటి ఓనర్ హీరా గ్రూప్ సీఈఓ నౌహీరా షేక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె ఇవాళ డీజీపీని కలిసి ఫిర్యాదు చేసింది. డీజీపీ ఆదేశాలతో ఫిలిం నగర్ పోలీసులు బండ్ల గణేష్ పై ఐపీసీ 341-506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఫిబ్రవరి 15నే బండ్ల గణేష్ పై నౌహీరా షేక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిలిం నగర్ లో 75 కోట్ల విలువైన తన ఇంటిని కబ్జా చేసేందుకు బండ్ల గణేష్ ప్రయత్నిస్తున్నారని కంప్లైంట్ ఇచ్చింది. ఫేక్ డాక్యుమెంట్లతో ఆ ఇంటిని సొంత ప్రాపర్టీగా చెప్పుకుంటున్నారని ఆరోపించింది. అంతేకాకుండా ఆ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తన ఫిర్యాదులో వివరించింది. అయితే పోలీసులు పట్టించుకోకపోగా తన మీదనే తిరిగి కేసు నమోదు చేశారని నౌహీరా షేక్ ఆరోపించారు. ఈ క్రమంలో ఆమె ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకువెళ్లారు. ఫిలిం నగర్ లోని 75 కోట్ల విలువైన నౌహీరా షేక్ ఇంట్లో బండ్ల గణేష్ అద్దెకు ఉంటున్నారు. నెలకు 1,00,000 చొప్పున అద్దె చెల్లించాల్సి ఉంది. అయితే కొంతకాలంగా అద్దె ఇవ్వకపోగా రౌడీలతో తనను బెదిరిస్తున్నారని, పైగా తన ఇంట్లోకి తననే రానివ్వకుండా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇప్పటికైనా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని, తన ఇంటిని తనకు ఇప్పించాలని నౌహీరా షేక్ కోరారు.